వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి లీగల్ సెల్ సభ్యులు అందరూ రావడం జరిగింది. నేను జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్, నా పేరు ఆదిత్య కుమార్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారి కళ. దాన్ని నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. అందరికీ తెలుసు. ఈ 17 మెడికల్ కాలేజీలతో పాటు 17 పెద్ద హాస్పిటల్స్ కూడా ఆ ప్రాంతాల్లో, ఆ హెడ్ క్వార్టర్స్ లో వస్తాయి. ఇది వాస్తవం. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. వాటిల్లో ఇవాళ విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఇంకొక 2 మెడికల్ కాలేజీలు పులివెందుల, పాడేరు కూడా పూర్తయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఒకటే, 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. 6,000 కోట్లు ఖర్చు అవుతుంది అనే ఈ ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు, కేవలం 7 కాలేజీలు 3 సంవత్సరాల్లో ప్రభుత్వ సొమ్ముతో కట్టారు. ఈ రోజు మరి ఈ 6,000 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లాస్ట్ ఇయర్ 24-25లో ఎన్నో పథకాలని ఆపేశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలను ఆపేశారు. అందులో అన్నింటిలో ఉంది చాలా పథకాలు. అందులో మా లానేస్తాం ఒకటి. లా విద్యార్థులకి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు ప్రతి నెల కూడా. ఆ 5,000 రూపాయలని కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో 10,000 చేస్తానంది. 10,000 చేయకపోగా ఉన్న 5,000 రూపాయలు కూడా తీసేశారు. ఒక్కరు కూడా ఇవ్వలేదు. మరి డబ్బంతా లాస్ట్ 2024 డబ్బంతా ఉందిగా. ఇలాంటి అనేక రకాల పథకాలను ఎగ్గొట్టిన డబ్బు బోల్డ్ ఉంది. అది కాకుండా 2024 నుంచి ఈ గత 15 నెలల్లో ఇంచుమించు లక్షల కోట్లు అప్పులు తేవడం జరిగింది. మరి ఇవన్నిటిని ఉపయోగించుకొని మన ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, సంపద సృష్టి అంటే ఏంటి? మన ఉన్న బిల్డింగ్ని కట్టడం, వాటిల్లో మన వైద్యం, విద్య అందించడం, జనాల్ని బాగా డాక్టర్స్ని తయారు చేయడం. ఇది సంపద సృష్టి అంటే. సంపద సృష్టి అంటే ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కాదు. ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వాళ్ళ డబ్బు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? మళ్ళీ పబ్లిక్ దగ్గర నుంచి వసూలు చేస్తారు. సో ఇవన్నీ కూడా రేపొద్దున విద్య, వైద్యం కూడా భారం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ మీరు కోవిడ్లో కూడా చూశారు. కోవిడ్లో అంత పెద్ద పాండమిక్ టైంలో కూడా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ₹1 ఖర్చు లేకుండా బతికి బయటకు పడ్డారు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో బతకొచ్చు, కానీ కొన్ని వేల రూపాయలు ఇవాళ చాలా మంది నష్టపోయి రోడ్ల మీద దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వం కట్టాలి. అలాగే ఈ మెడికల్ కాలేజ్తో పాటు ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రభుత్వమే రన్ చేయాలి అని మేము కోరుకుంటూ దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన న్యాయవాదులందరూ కూడా గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.